మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠంలో శ్రీ పత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రాజవారి చింతలపాలెం గ్రామంలో దైవ సన్నిధిలో మాఘ పౌర్ణమి సందర్భంగా మహామృత్యుంజయ యాగం భక్తుల మధ్య ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ పవిత్ర యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమ స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవిని ప్రార్థించారు. తదుపరి మహామృత్యుంజయ యాగంలో పాల్గొని హోమకుండలిలో ఆహుతులు సమర్పిస్తూ పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు. వేద మంత్రోచ్చరణలు, శివ నామస్మరణలతో యాగశాల ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యాగాన్ని విజయవంతంగా నిర్వహించారు. శివయ్య దగ్గర స్వామి వదిలే కొన్ని హోమాలకి ఇద్దరు కూర్చోబెట్టాలి శివరి నుంచి మేము అనుకున్నది ఎక్కడ దేవాలయాలు చేసామో ఆ దేవాలయాల నుంచి మనం వెళ్ళాలి అందరూ కూడా పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ ఇక్కడికి వచ్చిందా చూసే మనము
ఏంటి ఎన్ని కోట్లు సంపాదించి బ్యాంకులో పెట్టినా బీరోలో పెట్టినా లేదా అండర్గ్రౌండ్ యాడ్ పెట్టినా కూడా అసలు మన ఏం లేదు ఎక్కడ ఉన్నప్పుడు మన సుఖానికి శత్రువు ఏ సంపాదించిన డబ్బులు ఓకే సార్ ఓకే ఓకే స్వామి సంతోషం స్వామి చేస్తూ నిరంతరం శరీరంతో అలిసిపోతున్న విషయాన్ని నేను చూస్తూనే ఉన్నాను. అయినా అంత అలసిపోయి కూడా శరీరంతో సహకరించబడిన మనసుతో రావాలి, ఈరోజు ఇక్కడికి రావాలనేటువంటి యొక్క సద్భావం చేత ఈరోజు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషపడుతున్నాను.